ఎందుకు ఏళ్ళొచ్చాయి, ఏం బతుకుది అనే సందర్భంలో వాడే మాట ఇది. తనలోని కబ్జాకోరును, పత్రికాధిపతి, పారిశ్రామికవేత్త ముసుగులో దాచేసి కనపడిన ప్రతి భూమిని మింగేసే రామోజీరావు అసలు రూపం తెలిసిన ప్రతి ఒక్కరూ అనే మాట ఇదే. ఎందుకు ఏళ్ళొచ్చాయని. బ్రేక్ ది లా లాఫుల్లీ అంటే చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమించడం. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఇది ఒకటే అని ఆయన బారిన పడినవంతారా చెప్తారు. ఇప్పుడు ఆ పాపాల పుట్ట పగిలింది. తన పత్రికని, పలుకుబడిని అడ్డం పెట్టుకుని రామోజీ సాగిస్తున్న కబ్జాల భాగవతంపైనే చట్టాలంటే చిన్నచూపు, మోసాల విషయంలో మాత్రం చాలా ముందు చూపు. రామోజీరావు బాధితులు ఆయన గురించి ఎప్పుడూ చెప్పే మాట ఇది. పెద్ద మనిషి ముసుగులో రామోజీ చేయని అక్రమం, అవినీతి అంటూ లేదన్నది బాధితుల మాట. నిత్యం ఉషోదయంతో పాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చపత్రికని అడ్డం పెట్టుకుని రామోజీ వెలగబెట్టిన కబ్జాలు అన్నీ ఇన్ని కావు. దశాబ్దాల పాటు ఇంత బహిరంగంగా చట్టాలను వెక్కిరిస్తూ అక్రమాలు చేయడం, అడ్డంగా దొరికిన తర్వాత కూడా అక్రమాలు కొనసాగించడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు. అందరికీ నీతులు చెబుతూ చట్టాలకు తాము మాత్రమే అతీతులు అన్నట్టుగా వ్యవహరించడం దశాబ్దాల తరబడి రామోజీరావుకి అలవాటైపోయింది. కానీ ఇప్పుడు ఆ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తుంటే దేశమంతా రామోజీ అసలు స్వరూపం చూసి నివ్వెరపోతోంది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ పాల్పడిందని ఏపీసీఐడీ ఆధారాలతో సహా తేల్చింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏవన్గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏటు శైలజా కిరణ్లపై ఇప్పటికే కేసు నమోదు చేసింది. కానీ రామోజీ అరాచకాలు కేవలం మార్గదర్శికే పరిమితం కాలేదు. పచ్చపత్రిక కేంద్రంగా ఆయన చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. పత్రికాధిపతిగా, పారిశ్రామికవేత్తగా ఆయన ఎన్ని ముసుగులు వేసుకున్నా ఆయనలోని కబ్జాకోరుని మాత్రం అవి దాచలేకపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీ మింగేసిన భూములు అన్నీ ఇన్నీ కావు. నోరు లేని పేదలు, దళితులు, బలహీన వర్గాలు, నమ్మి అండగా నిలిచిన బంధువులు ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు రామోజీ. రామోజీరావు భూ కబ్జాల గురించి మాట్లాడుకోవాలంటే రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ప్రభుత్వాలను, చట్టాలను వెక్కిరిస్తూ అవహేళన చేస్తూ రామోజీరావు సాగించే భూదందాకి ఫిల్మ్ సిటీ ఒక చిన్న ఉదాహరణ అంటున్నారు న్యాయ నిపుణులు. 2000 ఎకరాల్లో ఉన్న ఫిల్మ్ సిటీ ల్యాండింగ్ సీలింగ్ యాక్ట్ ఔన్నత్యాన్ని ఎగతాళి చేస్తోందని చెబుతున్నారు. చట్టానికి అతీతంగా తన ఇష్టారాజ్యంగా రామోజీ ఎలా వ్యవహరిస్తారు అనడానికి ఫిల్మ్ సిటీ ఒక సాక్ష్యం అంటున్నారు నిపుణులు. 2000 ఎకరాల భూమి అక్కడ తీసుకున్నారు. డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇక్కడ మనకి రాజమండ్రిలోనే ఇంతకుముందు చెప్పాను నేను, రాజమండ్రిలోనే 40 ఎకరాలకు మించి ఉన్నదంతా ఇచ్చేసిన జమీందారులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది అయితే ఇప్పుడు అవ్వాయి చెప్పులు వేసి తిరుగుతున్నారు, పెద్ద కాస్ట్లీ చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేక. రామోజీరావు గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన 20 ఏళ్ల తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను వైలేట్ చేస్తూ భూములు కొన్నాడు. ఆ కొన్న భూముల్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చేయాలి, వెనక్కి నువ్వు సరెండర్ చేయన్నారు. ఆ మాట అనడానికి రాజశేఖర రెడ్డి 610 ఎకరాలు తనది సరెండర్ చేసి అన్నాడు. వ్యక్తి కానీ, సంస్థ కానీ, సొసైటీ కానీ, కంపెనీ కానీ, ఏదైనా కానీ ఒకే యూనిట్. ఇది ఒకటి చాలామంది మనకు ఒక కంపెనీ అయితే ఎంతైనా ఉండొచ్చు అనమాట. కంపెనీ 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు. అందరూ కంపెనీ పేరుని సేవ్ అయిపోతున్నారు. అప్పుడు చేతకాక కాదు. ల్యాండింగ్ సీలింగ్ యాక్ట్ ని హేళన చేస్తూ ఫిల్మ్ సిటీని నిర్మించడం మాత్రమే కాదు, ఆ తరువాత ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల బడుగుల భూముల మీద రామోజీ చూపు పడింది. నాగన్పల్లి గ్రామంలో సర్వే నంబర్ 184-203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని బలహీన వర్గాలకు కేటాయించారు దివంగత సీఎం వైఎస్ఆర్. ఆ భూమిని 15 ఏళ్లుగా తన ఆక్రమణలో రామోజీరావు ఉంచుకున్నారని, ఇప్పటికైనా ఆ పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అనాస్పూర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 13 కిలోమీటర్ల ప్రభుత్వ రహదారిని రామోజీ ఆక్రమించుకున్నారని, దీంతో 16 గ్రామాలకు చెందిన 90,000 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోనె ప్రకాశ్రావు తెలిపారు. ఈ పాలకులను ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని అతను కూటి కోసం వచ్చిండా, పొట్ట కొట్టడానికి కోసం వచ్చిండా? ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారు కూడా అడగదలుచుకున్నా, ఈ రిపోర్ట్ అంతా ఇవ్వదలుచుకున్నా. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకుంటానికి కూడా ఏదైతుందో మీకు హక్కు అర్హత లేదు. అతని ఆత్మకు శాంతి కలగాలంటే ఎవరైతే పేదలకు ఏదైతుందో ఆ భూమి పట్టాలు ఇచ్చిండో 606 మందికి, తర్వాత కొంత 90,000 పాపులేషన్ ఉన్న ప్రజలకు ఏదైతుందో బాహ్య ప్రపంచం కనబడాలంటే ఈ రోజు అదొక నరకము. ఆ రోడ్డు నరకం. వాళ్ళకు
ఒక 5 నిమిషాల్లో విజయవాడ రోడ్డు 10 నిమిషాలు టచ్ కాగలుగుతారు వాళ్ళు, ఆ 16 గ్రామాల వాళ్ళు. అటు మన సాగర్ రూటు అటువంటిది వాళ్ళు ఇవాళ నరకయాత్ర పడుతున్నారు. తెల్లారి లేస్తే ప్రతి ఒక్కరికి నీతి సూత్రాలు వల్లించడం, ప్రజలను ఉద్ధరించడానికే తాను జన్మించాను అన్నంత రేంజ్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం రామోజీరావుకి దశాబ్దాలుగా అలవాటైపోయింది. ఆ నీతి సూత్రాల మాటున అక్రమాలకు, అవినీతికి పాల్పడటం, పాత్రికేయ విలువల మాటున తన అన్యాయాలను ప్రశ్నించిన వారిపై విషం కక్కడం దశాబ్దాలుగా రామోజీరావు వెలగబెడుతున్నది ఇదే. ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు నన్ను ఏం చేయలేవు అన్న రామోజీ అహం ఇప్పుడు బద్దలైపోతోంది. అదే సమయంలో ఆయన కబ్జాలో ఉన్న భూములకు న్యాయస్థానాల సాక్షిగా విముక్తి లభిస్తోంది. బాధితులకు న్యాయం జరుగుతోంది. కానీ ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులు, తమ భూములు తమకు దక్కేదెప్పుడో తెలియక అల్లాడుతోన్న బాధితులు మాత్రం తెలుగు రాష్ట్రాల నిండా ఉన్నారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం, నమ్మించి మోసం చేయడం, నమ్మిన పాపానికి వాళ్ల జీవితాలను నడి రోడ్డుపైకి లాగేయడం, ఆ విద్యలో రామోజీరావు ఆరితేరిపోయారు. ఇదేదో ఆయనంటే గిట్టని వాళ్ళు చెప్పే మాటలు కాదు. స్వయానా బంధువులు, ఆయన ఎదుగుదలతో కీలకంగా నిలిచిన వాళ్ళు, అడుగడుగునా సాయం చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు, చివరకు బాధితులుగా మారి బావురుమంటూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. లీజు పేరుతో స్థలాలు తీసుకోవడం, లీజు ముగిసిన తర్వాత దర్జాగా కబ్జా పరవానికి తెరతీయడం, ఏళ్లకు ఏళ్లు తన పలుకుబడితో ఆక్రమించుకోవడం, చివరకు న్యాయస్థానం పొమ్మని చెప్పిన తర్వాత గత్యంతరం లేక కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయడం, సొంత బంధువులనే రోడ్డును పడేసిన ఘన చరిత్ర రామోజీరావుకు మాత్రమే సొంతం. ఈనాడు పత్రిక. ఈ పత్రికని అడ్డం పెట్టుకుని రామోజీరావు చేసిన అక్రమాలు, అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ఒకటి భూ కబ్జాలు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పత్రికని అడ్డం పెట్టుకుని కనిపించిన భూమిని కబ్జా చేయడం మాత్రమే కాదు, అసలు పత్రికా కార్యాలయాలు ఉన్న భూములను కూడా కబ్జా చేయడం రామోజీ ప్రత్యేకత. లీజుకి తీసుకోవడం, లీజు తీరిన తరువాత గలీజు కబ్జాలకు తెరతీయడం. ఈనాడు పత్రిక ప్రారంభించిన వైజాగ్ నుంచి విజయవాడ దాకా నాన్ స్టాప్ గా కబ్జాల దందా కొనసాగించారు రామోజీ. ఇదిగో ఇలా చూడండి. ఈ కూల్చివేతల వెనుక రామోజీ బాధిత బంధువుల దశాబ్దాల న్యాయ పోరాటం ఉంది. ఈ కూల్చివేతల వెనుక పాత్రికేయం ముసుగులో రామోజీ వెలగబెట్టిన కబ్జాల భాగోతం ఉంది. ఈ కూల్చివేతల వెనుక చట్టం, న్యాయస్థానాలు అంటే రామోజీ ప్రదర్శించిన చులకన భావం ఉంది. విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే బెంచ్ సర్కిల్ సమీపంలో 3 ఎకరాల స్థలంలో నిన్న మొన్నటిదాకా ఉన్న ఈనాడు ఆఫీస్ ఇది. అందరికీ ఇది ఈనాడు కార్యాలయంగా, రామోజీరావు ఆస్తిగా తెలుసు. కానీ నిజం ఏంటంటే ఇది ఈనాడు సొంత స్థలం కాదు. కబ్జా ముసుగులో చెరుకూరి రామోజీ చెరబట్టిన స్థలం అది. దాదాపు 3 ఎకరాల్లో ఉన్న ఆ భూమి అసలైన యజమాని వల్లూరి రామకృష్ణ. ఆయన ఆ భూమిని 2 భాగాలుగా 1980లో రామోజీకి లీజుకిచ్చారు. రామోజీ తన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు ద్వారా వల్లూరి రామకృష్ణను సంప్రదించి ఆ భూమిని 33 ఏళ్ల లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం 100 కోట్ల మార్కెట్ విలువ ఉన్న భూమిని కేవలం 100 రూపాయలకే లీజుకు దక్కించుకున్నారు. అందులో 1.80 ఎకరాల విస్తీర్ణంలో ఈనాడు కార్యాలయ భవనాన్ని నిర్మించుకున్నారు. 33 ఏళ్లకి లీజుకు తీసుకున్న రామోజీరావు లీజుకు తీసుకున్న కొద్ది రోజులకే తన కుట్రను అమలు చేశారు. లీజుదారులతో వివాదం పెట్టుకున్నారు, బెదిరించారు. చివరకు 2013తో 33 ఏళ్ల లీజు ముగిసింది. అయినా సరే ఖాళీ చేయలేదు. దీంతో ఏకంగా 10 ఏళ్ల పాటు రామోజీరావుతో వల్లూరి రామకృష్ణ, డాల్ఫిన్ అప్పారావు న్యాయ పోరాటం చేశారు. ఆ భూమిని ఖాళీ చేయాలని న్యాయస్థానం ఆదేశించిన తరువాత కూడా కోర్టు ఆదేశాలను పాటించడానికి ఏడాది సమయం తీసుకున్నారు రామోజీరావు. చివరకు కోర్టు గడువు 2023 డిసెంబర్ 31వ తేదీతో ముగియడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బెంచ్ సర్కిల్ సమీపంలోని ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేశారు. 10 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేస్తే కానీ రామోజీ అక్రమ భూభాగోతానికి తెరపడలేదు. 2008 నుంచి కోర్టు మొదలైన దగ్గర నుంచి కింద కోర్టులో గెలిచాను. నేను డిస్ట్రిక్ట్ కోర్టులో గెలిచాను. ఎవిక్షన్ పెట్టినప్పుడు 2016లో ఎవిక్షన్కి 8 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ తరువుగా ఎంక్వైరీ చేయాలి, ఇంకా చాలా పాయింట్స్ మిస్ అయ్యామని చెప్పి హైకోర్టు అడ్వకేట్ ఒకరిని తీసుకుని, అక్కడ పనికిరాని వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ రివైజ్ చేయించాడు. ఈ రివైజ్ చేయించిన విషయంలో 100% ఘంటాపథంగా నేను చెప్పగలను. పైనుంచి ఒత్తిడి రావటం వల్ల ఎవిక్షన్ పెట్టిందని మళ్ళీ వాళ్ళు ఇవన్నీ రివిజన్ చేయాలి, మళ్ళీ ఇంటరాగేట్ చేయాలనే దానికే మొగ్గింది కోర్టు కూడాను. అప్సైడ్ అసలు అది
ఎవిక్షన్ మనం పెడితే మళ్ళీ రివిజన్ చేయాలనేది అది ఎప్పుడు 2016లో. ఇప్పటికీ దాదాపు 8 సంవత్సరాలు కావస్తుంది. ఆ తర్వాత మనం హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఎక్కడ అప్పుడు మంచి బలమైనటువంటి బంధాల్లో ఉంది న్యాయ వ్యవస్థ కూడా చెప్పాలంటే. ఈయన విషయంలో మిగతా సంగతి నాకు తెలియదు, కానీ ఈయన రామోజీరావు గారి ఇష్యూస్లో మాత్రం ఎంతమందో మహామహులంతా ఎనహమాలుండి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. విశాఖలో ఈనాడు కార్యాలయం ఉన్న స్థలం విషయంలోనూ అంతే. 1974లో విశాఖ సీతమ్మధారలో మంతెర ఆదిత్య ఈశ్వర కుమార్ వర్మ కుటుంబానికి చెందిన 2.70 ఎకరాల భూమిని రామోజీరావు లీజుకు తీసుకున్నారు. 33 ఏళ్ల లీజు గడువు ముగిసిన తరువాత భూమి ఖాళీ చేయలేదు. లీజు నడుస్తున్న సమయంలో రహదారి విస్తరణ కోసం 517 చదరపు మీటర్లు భూమిని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చి ప్రతిఫలంగా మరో చోట 872 చదరపు మీటర్లు భూమిని పొందారు. దాని మార్కెట్ విలువ 3 కోట్ల రూపాయలు. ఆ భూమిని స్థలం యజమాని వర్మ కుటుంబానికి ఇవ్వలేదు. దర్జాగా తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు రామోజీ. చివరకు వర్మ కుటుంబం సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తే లీజు ముగిసిన 12 ఏళ్ల తరువాత ఆ భూమిని ఖాళీ చేశారు రామోజీ. ఈవెన్ డాల్ఫిన్ హోటల్ కూడా లీజ్ అయిపోయి 50 years లీజ్. వాళ్ళకి ఏదో అవసరం ఉండి వాళ్ళు చేసి వాళ్ళు నానా చెరబట్టి వాళ్ళు అది లాగేశారు. అక్కడ ప్రెషరైజ్ చేసి ఫ్రస్ట్రేట్ అయ్యే విధంగా దాన్ని లాగి అన్ని హంగులు చేతిలో ఉన్నాయి కదా హింసించి ఎవరైతే ఆయనకి హెల్ప్ చేశారో ఎవరైతే ఇచ్చారో వాళ్ళని హింసించి నానా ఇబ్బందులు పెట్టి ప్రాపర్టీ లాగేయటమే ఆయన చేయం. పైకి చెప్పడానికి శ్రీరంగ నీతులు బ్రహ్మాండంగా చెప్తూ ఉంటాడు. వాళ్ళకి మాత్రం అన్ని లీజులతోనే కాలం గడుపుతూ వచ్చారు. సరే ఆయన ఫైట్ చేసి సుప్రీంకోర్టు దాకా అయ్యేటప్పటికి విశాఖ సైటు క్లియర్ అయింది. చట్టం అంటే లెక్కలేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు. లీజుకి ఇచ్చిన పాపానికి బాధితులను దశాబ్దాల పాటు వేధించి బెదిరించి మానసిక క్షోభకి గురిచేసి కోర్టుల చుట్టూ ఏళ్లకు ఏళ్లు తిప్పి తన కబ్జాలో ఉన్న భూములను దక్కించుకోవడానికి రామోజీరావు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రామోజీరావు కబ్జాల పర్వంలో ఆలస్యంగా అయినా న్యాయం జరిగిన బాధితుల సంఖ్య చాలా తక్కువ. ఇంకా న్యాయస్థానాల వైపు ఆశగా చూస్తూ తమకు న్యాయం జరిగేదెప్పుడని ఆవేదన పడుతోన్న బాధితుల జాబితా చాలా పెద్దది. వెన్నుపోటు అనగానే భారతీయులందరికీ గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు కన్నా ముందే ఆ విద్యలో ఆరితేరిన విషసర్పం ఒకరున్నారు. ఆయనే రామోజీరావు అంటారు ఆయన బాధితులు, బాధిత బంధువులు. గుమాస్తాగిరి ఇచ్చి ఆ తరువాత పెట్టుబడి ఇచ్చి హుందాగా బతకడానికి ఒక దారి చూపించిన వ్యక్తినే మోసం చేసి నేడు పెద్ద మనిషిగా చలామణి అవుతున్నారు రామోజీ. రాజగురువు దర్జా వెనుక ఉన్నదంతా తిన్నింటి వాసాలు లెక్కెట్టడం, నమ్మినోళ్ల గొంతుని తడిగుడ్డతో కోయడమే అంటున్నారు పరిశీలకులు. గాదిరెడ్డి జగన్నాథరెడ్డి జీజే రెడ్డిగా 1960లు 70ల్లో ఢిల్లీలో బాగా పేరు మోసిన బడా బాబు. పెద్ద పెద్ద వ్యక్తులు, నేతలతో సంబంధాలతో పాటు పలు కమ్యూనిస్టు దేశాలతో మన దేశానికి ఇక్కడి నాయకులకు మధ్య సంధానకర్తగా కూడా చక్రం తిప్పిన వ్యక్తి. వీటికి తోడు సిఐఏ ఏజెంట్ అని సాక్షాత్తు భారత ప్రభుత్వమే పేర్కొన్న వ్యక్తి. వీటన్నిటికీ మించి మార్గదర్శి చిట్ ఫండ్స్ లిమిటెడ్కు జీజేఆర్ఏ ప్రమోటర్ డైరెక్టర్. రాష్ట్ర రాజకీయాల్లో చిరకాలం పాటు తెర వెనుకగా చక్రం తిప్పినా మళ్లీ తిప్పాలని ఎంతగానో ఆశపడుతున్న రామోజీకి ఆరంభ దశలో అన్ని విధాల దారి చూపిన మార్గదర్శి కూడా జీజే రెడ్డే. ఢిల్లీలో జీజే రెడ్డికి నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఉండేది. 1960లో కమ్యూనిస్టు పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో రామోజీరావుకు తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు జీజే రెడ్డి. అలా జీజే రెడ్డి దగ్గర గుమస్తాగిరి వెలగబెట్టిన రామోజీరావు చివరకు ఆయన ఆస్తులను స్వాహా చేసేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో నేటికి 288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయి. దేశద్రోహ చట్టం కింద నేరాభియోగం ఎదుర్కొన్న జీజేఆర్ 1977లో దేశం వదిలిపోయారు. అనంతరం ఆయన ఆస్తులన్నింటినీ భారత ప్రభుత్వం జప్తు చేసింది. ఢిల్లీలో అత్యంత ఖరీదైన బంగ్లా, హైదరాబాద్ రామచంద్రాపురంలో భూములు, బ్యాంకు ఖాతాలతో పాటు పలు సంస్థల్లో ఆయన పేరిట ఉన్న షేర్లన్నీ జప్తయ్యాయి. కానీ రామోజీ మాత్రం మార్గదర్శి చిట్ ఫండ్స్ లోని జీజేఆర్ షేర్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ 1962 ఆగస్టు 31న హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో నమోదైంది. అందులో రామోజీ ప్రారంభ వాటా కేవలం 10 రూపాయలు. ఆయన సోదరుడు కాశీ విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. అలా ఇద్దరు సోదరులు కలిసి కేవలం 20 రూపాయల పెట్టుబడితో సంస్థను స్థాపించారు.
వాస్తవానికి సంస్థకు భారీ మొత్తంలో నిధులను ఒంటి చేత్తో సమకూర్చింది దాని ప్రమోటర్ డైరెక్టర్గా రంగప్రవేశం చేసిన జీజేఆర్ఏ అన్నది ఆయన సన్నిహితులతో పాటు అప్పటి రామోజీ సహోద్యోగులు కూడా ఘంటాపథంగా చెప్పే మాట. జీజే రెడ్డికి 2 కుమారులు, మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో షేర్ల వివరాలను 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి వాళ్లు తెలుసుకున్నారు. నాటి నుంచి రామోజీరావుని కలిసేందుకు ప్రయత్నిస్తే చివరకు 2016 సెప్టెంబర్ 29న వాళ్లకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఫిలిం సిటీకి పిలిపించుకుని వారిద్దరినీ రామోజీ తుపాకీతో బెదిరించారు. నాడు రామోజీకి భయపడి అన్నదమ్ములిద్దరూ సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత తమ షేర్లన్నీ శైలజా కిరణ్ పేరిట బదిలీ అయ్యాయని తెలిసి షాక్ కి గురైన యూరిరెడ్డి 2023లో రామోజీరావుపై ఏపీసీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు, ఆర్థిక అరాచకాలు కానివ్వండి, సామాజికంగా చేస్తున్న అరాచకాలు కానివ్వండి, రాజకీయ పరంగా చేస్తున్నటువంటి అరాచకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమాజానికి చాలా ప్రమాదకరంగా తయారవుతున్నాయి. అందుకే నేను రామోజీరావు గురించి ఒక మాట చెప్తూ ఉంటాను. మామూలుగా మనం సమాజంలో రౌడీ షీటర్లు, గూండాలనే మాఫియాలుగా మారడం చూస్తూ ఉంటాం. మీడియా వ్యవస్థలో, పత్రికా వ్యవస్థలో ఒక మాఫియాగా తయారై సమాజానికి హాని చేస్తున్నారు రామోజీరావు. ఉద్యోగం ఇచ్చి, ఆశ్రయం ఇచ్చి, మార్గదర్శి పెట్టడానికి పెట్టుబడి సాయం చేసి అండగా నిలిచిన జీజే రెడ్డి కుటుంబానికి సున్నం పెట్టిన హీన చరిత్ర రామోజీరావుది. వ్యాపారంలో తొలి నుంచి అన్ని తామై సహాయం చేసిన బంధువుల భూములను కూడా కబ్జా చేసి ఏళ్లకు ఏళ్లు కోర్టులకు తిప్పి ఏడిపించిన నీచ చరిత్ర రామోజీరావుది. దళితులు, బలహీన వర్గాల భూములను కబ్జా చేసి ఫిలిం సిటీ మెరుపుల చాటున ఆ కబ్జాలను దాచేయాలని ప్రయత్నించిన ఘోర చరిత్ర రామోజీరావుది. దశాబ్దాలుగా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ రామోజీరావు చేసిన అక్రమాలకు ఇక ముగింపు పడే సమయం వచ్చిందని, చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించక తప్పదని ఆయన బాధితులు చెబుతున్నారు.